వెల్కమ్ టు టైమ్ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో కలిసిన జువ్వలపాలెం గ్రామంలో గ్రామదేవత శ్రీ పోలేసమ్మ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 40 సంవత్సరాల తర్వాత గ్రామంలో నిర్వహించిన జాతర వేడుకల్లో కుటుంబ సమేతంగా బంధువులతో కలిసి గ్రామస్తులు ఆనందంగా గడిపారు. భక్తి శ్రద్ధలతో పోలేసమ్మకు కుంభోలు పోసి 1000 కళ్లకుండలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. డీజే, తప్పిట్లు, దేవతల వేషధారణ, కోలాటాలు, బాణసంచా వేడుకల మధ్య అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. మొదటగా కుమ్మరి ఇంటి వద్ద నుంచి పోలేసమ్మ ప్రతిమను స్కూల్ పక్కన ఏర్పాటు చేసిన చలువ పందిరికి చేరుకొని అక్కడ రూపురేఖలు దిద్దుకున్న తర్వాత గ్రామోత్సవానికి అమ్మవారు సంప్రంపై కొలువుదీరారు. అంతకుముందు రచ్చబండ వద్ద నుండి ఘటోత్సవం ప్రారంభమై గుడి వద్దకు చేరుకున్నాయి. సత్రంపై కొలువుదీరిన పోలేసమ్మ తల్లి గ్రామ గవిడిలు తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు 1000 కళ్ల కుండలు, కుంభాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామోత్సవం అనంతరం అప్పటికే ఏర్పాటు చేసిన చలువ పందిరిలో భక్తుల దర్శనార్థం అమ్మని కొలువుదీరారు. భక్తుల దర్శనం అనంతరం సాయంత్రం నిమజ్జనం గావించనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, కలికి మాధవరెడ్డి, తంబిరెడ్డి మణిరెడ్డి, ఎన్ఎస్ఆర్ ప్రవీణ్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, రఘురామ్ రెడ్డి, దేవస్థాన ఆలయ చైర్మన్ మల్లెల మునిరాజా, పెద్దకాపు నాగిరెడ్డి కుమార్ రెడ్డి, పెద్దగొల్ల గోవా మాధవయ్య, కార్యనిర్వాహకులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అట్ల కృష్ణారావు, నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఏం